మేము మేము ఎక్కువ దర్శించే క్షేత్రం షిరిడి. షిరిడిలో ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి? షిరిడిలో అందరూ మాయ అనేది ఉంటుంది, అది మిమ్మల్ని మోసం చేస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకుని వర్క్ చేసుకోవాలి అంటారు. అసలు నిజంగా మాయ అనేది ఉందా? ఉంటే దాన్ని గుర్తుపెట్టుకుని అక్కడ మేము ఎట్లా వర్క్ చేసుకోవాలి? ఆయన గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుపెట్టుకుంటాం. గురువు అంటే ఎవరు, ఆయన ఎలా ఆశ్రయించి ఉండాలి, గురువు అంటే ఎవరు, ఆయన ఎలా ఆశ్రయించి ఉండాలి, ఆయన మీద ఎట్లా ఆధారపడి ఉండాలి, ఏం చేస్తారు? పసిబిడ్డ అమ్మ నాన్న మీద ఎట్లా ఆధారపడుతుంటాం, దాన్ని ఆశ్రయించుకోవటం అనే పదం వాడాలి. మనకు మామూలుగా మనకు ఆనందం ఎన్నో రకాల ద్వారా ఇస్తుందని అనుకుంటాం. అందుకని డబ్బు, ఉద్యోగం, రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తాం. కానీ వరదపు సన్నిధిలోకి పోయినప్పుడు ఏవి కారణాలు కాకుండా మనకు ఒక అద్భుతమైన ఆనందం కలుగుతుంది. అది ఎందుకు కలుగుతుంది అని మనకు తెలియదు. దానికి కారణాలు ఇదేం చెప్పలేము. అది చూస్తూ ఉంటే లోపల ఆనందం కలుగుతుంది, మనసు శాంతి వస్తుంది, ఒక నిశ్చింత వస్తుంది. ఎక్కడైతే ఏ రూపాన్ని చూస్తే ఆ నిశ్చింత కలిగిందో మనకు, ఆ రూపం మనసు. ఆ నిశ్చింతను పెంచుకోవటమే మనం చేసేది. ఆ నిశ్చింత కలిగింది కనుక మనకి ఆయన ప్రేమ కలిగింది. ఆ ప్రేమను ఇంకా ఇంకా గుర్తు చేసుకోవటం వస్తుంది. దానికి వేరే మార్గం ఎవరికి ఒక్కొక్కరికి మార్గం ఉంటారు. అట్లా మనం ప్రేమించేటువంటి రూపం ఉండేటువంటి ప్రదేశానికి పోయినప్పుడు మన మనసు దాని మీద దీని మీద పోకుండా ఆ ప్రేమను అనుభవిస్తూ ఉండటమే షిరిడీలో చేయాల్సింది. అక్కడ మాయ ఉంటుంది, అది మోసం చేస్తుంది. మాయ ఉండేది షిరిడీలో కాదు, అందులో అప్పు చేసి యాత్రలు చేసే యాత్రలే కాదు, ఏమీ చేయదు. అంటే ఇప్పుడు షిరిడీకి రావాలని తపన, లేకపోతే ఏదో ఒక మొట్టమొదటి తపనే ఏదో ఒక గురుగారు దర్శించుకోవాలనేసి తపంతో ఏంటంటే నలుగురు పోతా ఉంటే వాళ్ళని ఒక ఇదనేది మేము అంటే ఆ సమయం డబ్బులు దొరకకుండా ఏదైనా చేపలు తీసుకోవడం, అప్పు తీసుకుని వచ్చేస్తూ ఉంటాం. దానివల్ల పొరపాట్లు ఏమైనా ఉన్నాయి? శక్తికి మించి చేబదులు వేరు, అప్పు వేరు. మనకు ఉండేటువంటి ఆదాయానికి మించి కానీ అప్పు చేసుకోవడం మాత్రం తప్పు. రేపు 1వ తారీఖులో 10వ తారీఖున డబ్బులు వస్తాయి. ఈరోజు మనకు షిరిడి యాత్రకు ఎవరిని ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాం, మళ్ళీ ఇచ్చేస్తాం. అదేం పర్వాలేదు, చేయబదులు పర్వాలేదు. ఎందుకంటే బదులు ఉంది కనుక అప్పు చేసుకో. ఈ 4 రోజులు ఆనందం ఉంది గురుగారు, హ్యాపీగా ఉంది. మళ్ళీ రేపు నీకు ఊరికి వెళ్ళాలి, భయం, టెన్షన్స్, ఇక్కడ ఆనందం పడి ఉండదు గ్యారంటీ. ఇలా మొత్తం ఆనందం దగ్గర పెట్టేస్తే అక్కడికి పోయి మేము ఎట్లా గురుగారు హ్యాపీగా ఉంటుంది? అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? ఈ సత్సంగం, పారాయణ, భజన ఇవి కాకుండా ఇంకే రకంగా ఆలోచన పరిస్థితి మార్చుకుంటే ఎట్లా ఉంటుంది హ్యాపీగా? జ్ఞానానికి వదిలేసిపోకండి, మీకు చదివినది తీసుకెళ్ళి దాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నమే సత్సంగాలు. సత్సంగాలు అక్కడ ఎందుకు చేయాలా? నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ సత్సంగాలకు అటెండ్ కమ్మని చెప్తానంటే కారణం అది. ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని కొంత భాగం అయినా సరే ఈ ఆనందాన్ని నిలుపుకొని జాగ్రత్త తీసుకుంటాను. ఆఫీస్లో జీతం తీసుకున్నాను, జీతాన్ని ఎట్లా ఇంటికి తీసుకుపోయి సేఫ్లో పెట్టుకుంటావో మొదలు ఖర్చు అవుతుంటుంది, వేరే విషయం. అటువంటిది సత్సంగం. ఇక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోండి, ఎంత తీసుకుపోగలిగితే అంత తీసుకుపోండి. దాన్ని నిలుపుకునే ప్రయత్నంలో మన వాతావరణాన్ని మనం తయారు చేసుకోవటం కాబట్టి తగ్గింది, మళ్ళీ ఇంకోసారి రావాలి. అంటే కొంతకాలం పోయేటప్పటికి ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉండేటువంటి గ్యాప్ తగ్గిపోయి అక్కడ ఉన్న హ్యాపీగానే ఉంటుంది.